అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడినైతే కోరుకుంటూ వెల్కమ్ టు లక్ష్మీ వండర్స్. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో జూలై 17వ తారీఖున తొలి ఏకాదశి తిథి అయితే పడింది. తొలి ఏకాదశిని దేవశయని ఏకాదశి అని, లేదా హరిశయని ఏకాదశి, లేదా ప్రథమ ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శయనిస్తాడు కనుక దీనిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. అంతటి పవిత్రమైన రోజున మనం పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని స్నానమాచరించి మహావిష్ణువుని ఆరాధించాలి. మహావిష్ణువు అనగానే చాలామందికి వచ్చే సందేహం, విష్ణుమూర్తి పటం లేకపోతే ఇంట్లో ఏం చేయాలి అని. పటం లేదని అలాంటి సందేహాలు ఏమీ పెట్టుకోవద్దు. విష్ణువు యొక్క అవతారాలైన వెంకటేశ్వర స్వామి అయిన రాములు వారు, కృష్ణుడు, ఇలా ఏ స్వామివారి పటం ఉన్నా సరే చక్కగా పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి పటం అయితే పెట్టి పూజనైతే చూపిస్తున్నాను. మీరు ఈ పూజ దేవుని గదిలో అయినా చేసుకోవచ్చు, లేదా పిండి దీపాలు ఎక్కువగా పెట్టుకుంటాము అనుకుంటే ఒక పీఠం పక్కన ఏర్పాటు చేసుకుని పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు. అయితే పీఠం పెట్టే ప్రదేశంలో పసుపు నీటితో తుడిచి అష్టదళ పద్మ ముగ్గు వేసి ముగ్గుపై పీటను ఏర్పాటు చేయాలి. ఆ పీట మీద తెలుపు, పసుపు, ఎరుపు వస్త్రాలతో ఏదైనా సరే ఒక వస్త్రం పరిచి స్వామివారి పటం పెట్టే ప్రదేశంలో తమలపాకు ఉంచి తమలపాకుపై 3 గుప్పిళ్ళ బియ్యం పోసి దాని మీద స్వామివారి పటం పెట్టి స్వామివారిని తులసిమాలతో విరజాజులతో అలంకరించుకోవాలి. మహావిష్ణువుకి తులసి అంటే చాలా ప్రీతి. ఈ తొలి ఏకాదశి రోజున తులసి దళాలతో పూజిస్తే మహావిష్ణువు అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది అని మన పురాణాల్లో చెప్తున్నారు. అలానే ఈరోజు ప్రత్యేకంగా విరజాజులతో కూడా స్వామివారిని అలంకరించుకొని పూజిస్తే చాలా మంచిది. స్వామి పటం ఎదురు మరలా 3 గుప్పెళ్లతో బియ్యం పోసి దాని మీద ప్లేట్ పెట్టి ప్లేట్ మీద తమలపాకు పెట్టి దాని మీద పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి స్వామివారి విగ్రహం ఉంటే స్వామివారిని, అమ్మవారిని కూడా పెట్టి పూజించాలి. ప్రతిమలు మా దగ్గర లేవు అనుకుంటే పటానికే పూజ చేసుకోవచ్చు. ప్రతిమలు కనుక ఉంటే స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పెట్టి పూజించాలి. ఈ తొలి ఏకాదశి రోజునే సతీ సక్కుబాయి మోక్షప్రాప్తి పొందిందని మన పురాణాలు అయితే చెప్తున్నాయి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున విష్ణుమూర్తిని పూజించాలి. తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ పాపాలు పోతాయి అంటారు. ఈ తొలి ఏకాదశి రోజునే యోగ నిద్రకు మహావిష్ణువు ఉపక్రమించి మళ్ళీ 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు అంటారు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళినప్పటి నుండి భూమిపై కూడా రాత్రి సమయం పెరుగుతుంది. అందువలన త్వరగా చీకటి పడిపోతుంది. ప్రజలకి కూడా నిద్ర సమయం ఎక్కువ పెరుగుతుంది. అంతేకాకుండా ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా చూస్తూ చాతుర్మాస్య దీక్ష కూడా చేపడతారు. అయితే ప్రస్తుత జీవనశైలిలో ఈ దీక్ష చేయాలి అంటే కష్టం కనుక మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఈ వ్రతం ఆచరించేవారు 4 నెలల పాటు కూడా ప్రయాణం చేయకూడదు. బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. అలానే కోపం అస్సలు ఉండకూడదు. ఆహార నియమాలు కూడా కొన్ని నియమనిష్టలను అయితే పాటించాలి. ఇలాంటి నియమాలు సంసార జీవితంలో ఉన్నవారికి కష్టం అవుతుంది కనుక ఈ వ్రతం మఠాధిపతులకు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఇప్పుడు చేస్తున్నారు. మన పురాణాల కథల ప్రకారం తాళజింగుడు అనే రాక్షసుని కుమారుడు మురాసురునితో యుద్ధం గెలవలేక అలసిపోయిన విష్ణువు తన సంకల్పం వలన తన శరీరం నుండి ఒక కన్యను జన్మింపచేస్తాడు. ఆ కన్యనే ఏకాదశి అని పిలుస్తారు. ఆమె మురాసునితో యుద్ధం చేసి రాక్షసుని వధించి విష్ణువుని 3 వరాలు కోరుతుంది. మొదటిది సదా స్వామికి ప్రేమగా ఉండాలి అని. అందుకే స్వామివారికి ఏకాదశి రోజున చేసే పూజ చాలా ప్రీతికరమైనది అంటారు. రెండవది, అన్ని తిథుల్లో కంటే కూడా
ప్రథమంగా ఉండి అందరి చేత పూజలు అందుకోవాలని, అందుకే ఏకాదశి తిథుల్లో విష్ణు భక్తులు స్వామివారిని తప్పకుండా పూజలు అనేవి చేస్తారు. ఇక మూడవది, నా తిథి యందు భక్తితో స్వామివారిని పూజించి ఉపవాసం చేసిన వారికి మోక్షం లభించాలి అని వరం కోరిందట. అందువలనే ఏకాదశి పూజ చేసిన, వ్రతం ఆచరించిన జన్మ జన్మ పాపాలు తొలగి విష్ణులోక ప్రాప్తి అయితే కలుగుతుంది. విష్ణుమూర్తికి పిండి దీపాలు పెట్టి పూజ చేస్తే చాలా మంచిది. అయితే ఈరోజు స్వామివారికి ఇష్టమైన 7 పిండి దీపాలను పెట్టి పూజ అనేది చేయాలి. 6 పిండి దీపాలు పెట్టి ఒకటి అష్టగంధంతో పిండి దీపమైనా పెట్టుకోవచ్చు. పిండి దీపమైనా లేదా అష్టగంధ పిండి దీపమైనా ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో అయితే తీశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, కావాలి అంటే ఒకసారి చూడండి. నేను అయితే మీషోలో 6 చౌకీలు అయితే తీసుకున్నాను. వీటితో స్టెప్స్గా పెట్టి వాటి మీద తమలపాకు వేసి ఇత్తడి ప్రమిదల నుంచి వాటి మీద 7 పిండి ప్రమిదలను పెట్టాను. అలానే స్వామివారికి ఇష్టమైన శంకుచక్ర దీపాలను కూడా స్వామివారికి పక్కన అయితే పెట్టాను. స్వామివారికి పసుపు రంగు అంటే ప్రీతి కనుక ఈరోజు పసుపు ఒత్తులతో దీపాలను వెలిగించుకోవాలి. అలానే పసుపు, కొద్దిగా ఆవు నెయ్యి వేసి అక్షింతలను తయారు చేసి వాటితో నామం అయితే వేశాను. ఆ తర్వాత ఈ అక్షింతలను ఏం చేయాలో కూడా చెప్తాను. నామం మధ్యలో ప్లేటును పెట్టి దాని మీద నేను పెద్ద పిండి దీపం అయితే పెట్టుకున్నాను. ఈ ఏకాదశి రోజున అఖండ దీపం వెలిగించి రాత్రి అంతా జాగరణ చేస్తే ఆ రాత్రి మొత్తం ఉండి ద్వాదశి రోజున పూజ అయ్యే వరకు ఆ దీపం గనక వెలుగుతుంటే మన జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది అంటారు. ఇంట్లో ఆ దీపం వెలుగుతున్నంతసేపు విష్ణుమూర్తి మన ఇంట్లోనే కొలువై ఉంటారట. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. స్వామిని ఏ అవతారంలో పూజించినా అలంకరణ అనేది నిండుగా చేయాలి. ఇక్కడ నేను చేసే అలంకరణ చూస్తూ తొలి ఏకాదశి మహిమ గురించి అయితే చెప్తాను, వింటూ అలంకరణ అయితే చూడండి. పూర్వం పరమధర్మాత్ముడైన మాంధాత అనే రాజర్షి రాజ్యం ఏలుతుండగా ఏమి పాపమో కానీ 3 ఏళ్ళు వానలు లేక పంటలు లేక జనం చాలా బాధపడ్డారు. ప్రజలు వచ్చి మహారాజుతో మా కష్టాలు తీర్చమని ప్రార్థించారు. రాజు వారితో, నేను ఏ పాపము చెయ్యలేదు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకొని దానికి ప్రతిక్రియ చేస్తాను అని అడవికైతే వెళ్ళాడు. అక్కడ మహత్తపస్యాలి అయిన అంగీరసుని చూసి నమస్కరించి, స్వామి, మా రాజ్యంలో ఈ దురావస్థ ఎందుకు వచ్చింది, దీనికి నేనేం చెయ్యాలో సెలవియ్యండి అని వేడుకున్నాడు. ఆ ముని, రాజా, నీ రాజ్యంలో బ్రాహ్మణుడు చెయ్యదగిన తపస్సును ఒక శూద్రుడు చేస్తున్నాడు, అదే ఈ అనావృష్టికి కారణం, అతనిని నువ్వు వధిస్తే ఈ దోషం పోతుంది అన్నాడు ముని. రాజు, అయ్యా, ఒక భక్తుడిని నేను వధించలేను, ఇంకొక మార్గం ఏదైనా చెప్పండి స్వామి అని అడిగాడు. అప్పుడు ఆ ముని, రాజా, ఆషాఢ శుక్ల ఏకాదశి మహాపవిత్రమైనది. ఆనాడు శ్రీహరి పాలసముద్రంలో శేషశయని మీద యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ ఏకాదశి ఆయనకు చాలా ప్రీతిపాత్రమైనది. నువ్వు నియమనిష్టలతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించు, వచ్చిన కష్టాలన్నీ తొలగిపోతాయి అని ఉపాయం అయితే చెప్పాడు. రాజు ఆయనకు నమస్కరించి నగరానికి వచ్చి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో వ్రతం చేసి ఆ క్షీరసాగర సేయుని ప్రసన్నుడిని చేసుకున్నాడు. వానలు సమృద్ధిగా కురిశాయి, పంటలు పండాయి, ప్రజలు ఆనందించారు. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం చేస్తారు. సన్యాసులు విధిగా ఈ వ్రతాన్ని అయితే పాటిస్తారు. ఈ పద్మ ఏకాదశి నాడు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం జపం చేస్తే మోక్షం అయితే సిద్ధిస్తుంది అని చెప్పారు. భక్తులు మోక్షప్రాప్తి పొందాలి అనుకుంటే ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు స్వామివారికి తమ శక్తి కొలది పూజ చేసి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించిన మోక్షప్రాప్తి కలుగుతుందని మన పురాణాల్లో చెప్పబడింది. ఏ పూజ చేసినా ముందుగా కొలిచేది ఆ గణనాథుడినే కనుక ముందుగా గణపతికి పూజ అనేది చేసి ప్రసాదం నివేదించి హారతిని అయితే ఇవ్వాలి. తరువాత సుగంధభరితం అంటే ఆ విష్ణుమూర్తికి చాలా ప్రీతి కనుక నేను ఇక్కడ జవ్వాదు అత్తరు కొద్దిగా దీపారాధనలో వేశాను. అన్ని దీపాల్లో అయితే ఈ కొద్దిగా వేసుకుంటే మంచి సుగంధభరితమైన వాసన అయితే వెదజల్లుతుంది. అలానే జవ్వాది పౌడరు ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసినదే. ఈ జవ్వాది పౌడరు అక్కడక్కడ మనం పూజ చేస్తున్న ప్రదేశంలో వేస్తే
దైవం మన ఇంట్లో కొలువై ఉంటుంది. అంత సుగంధభరితంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఇక్కడి నుండి స్వామివారికి పూజనైతే ఆరంభించాలి. ఈ పూజ అనేది మనం ఉదయమే చేసుకోవాలండి, సాయంత్రం కాదు. ఉదయం మనం ఆరోగ్యం అంతా సహకరించే వాళ్ళు ఉదయం పూట ఖచ్చితంగా ఉపవాసం ఉండి జాగారం చేసి తెల్లారి ద్వాదశి పూజ చేసినాక ఉపవాసం ముగిస్తే చాలా మంచిదన్నమాట. అలానే స్వామివారికి ధూపం అంటే చాలా ప్రీతి కనుక ఆ రోజు ఖచ్చితంగా ధూపం అనేది వేయటానికి ప్రయత్నించండి. తర్వాత స్వామివారిని అష్టోత్తరాలతో పూజించాలి. అష్టోత్తరం రాదు అని అనుకుంటే నేను వీడియో అయితే పెడతానండి. ఆ వీడియో చూస్తూ మీరు అష్టోత్తరం స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. లేదా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఒక్కొక్క పువ్వుని కానీ తులసి దళాలను కానీ సమర్పించండి. ఈరోజు తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిది. అలానే విరజాజి పూలతో పూజ చేసిన చాలా మంచిది కనుక ఓం నమో నారాయణాయ నమః అనుకుంటూ ఒక్కొక్క పువ్వుని కానీ తులసి దళాన్ని కానీ స్వామివారి దగ్గర పాదాల దగ్గర ఉంచండి. అలానే ఓం నమో భగవతే వాసుదేవాయ, అలానే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం అనుకుంటూ స్వామివారిని పూజనైతే చేయాలి. అలానే ఈరోజు ముఖ్యంగా ఒక్కసారైనా సరే విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిదండి. విష్ణు సహస్రనామం రాదు అనుకున్న వాళ్ళు కనీసం ఆడియో పెట్టుకొని పూజ దగ్గర కూర్చొని ప్రశాంతంగా వినటానికైతే ట్రై చేయండి. లేదు అది కూడా అంత టైం కూడా లేదు అనుకుంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ 3 సార్లు చదువుకుంటే విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం అయితే కలుగుతుంది. కానీ సమయం ఉంటే మాత్రం విష్ణు సహస్రనామం ఖచ్చితంగా చదువుకోండి. ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి. నేలపడక బ్రహ్మచర్యం అలాంటివి పాటించాలి. అలానే మద్యం ధూమపానం చేయరాదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ఖచ్చితంగా జాగరణ అయితే చేసి ద్వాదశి రోజున స్వామివారికి మరలా పూజ అనేది చేసి అప్పుడు తీర్థప్రసాదాలు తీసుకొని ఉపవాసం అనేది విరమించాలి. ఈరోజు ఒక్క తులసి దళాన్నైనా స్వామివారి దగ్గర ఉండేటట్లు ఖచ్చితంగా అయితే చూడండి. ఇక నైవేద్యానికి వస్తే ఈ తొలి ఏకాదశి రోజున జొన్నలతో పేలాలను చేసి బెల్లం వేసి పేలపిండి తయారు చేసి స్వామివారికి నివేదిస్తారు. ఈ ప్రసాదం ఎందుకు అంటే మన పెద్దవారు ఏ విషయం చెప్పినా కూడా సైన్స్ పరంగా కూడా ఆలోచించి చెప్తారు. అయితే ఈ పేలపిండి స్వామివారికి ఎందుకు నివేదించాలి అంటే మనకిది వర్షాకాలం కదా, వర్షాకాలంలో అనేక రుగ్మతలు ఏర్పడుతుంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే జొన్న పేలపిండిలో శరీరం రోగనిరోధక శక్తి అనేది పెంచుతుంది. ఇక ఏకాదశి ఉపవాసం ఉండే వారికి కూడా నీరసం లేకుండా చేస్తుంది కనుక పేలపిండిని స్వామివారికి నివేదించాలి. సకలాభిష్టాలు తీరాలి అంటే తొలి ఏకాదశి రోజున పచ్చకర్పూరంతో హారతిచ్చి స్వామివారికి సమర్పించాలి. స్వామివారి ఎదురుగా నామం వేసిన అక్షంతలను ఒక బౌల్లోకి తీసుకొని ప్రతిరోజు కూడా తల మీద మన ఇంట్లో అందరూ కొద్ది కొద్దిగా వేసుకుంటే చాలా మంచిది. స్వామివారి వద్ద పోసిన బియ్యాన్ని సాత్వికమైన ఆహారం వండే సమయంలో వండుకొని తినవచ్చు. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా కింద కామెంట్ చేసి అయితే చెప్పండి, నేను సమాధానం అయితే చెప్తాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలండి.